హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ ఎంఎస్ఆర్. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలు మీకోసం. కుతంత్రాల దండయాత్ర, తెలంగాణ నీటి హక్కుల నిలువు దోపిడికి బాబు నిరంతర కుట్రలు, బనకచెర్ల నల్లమల సాగర్ గోదావరి కావేరీ లింక్, పేరేదైనా మన నీటిని చెరపట్టడమే లక్ష్యం. 200 టీఎంసీల గోదావరి జలాల్ని తన్నుకపోవడమే లక్ష్యం. బనకచెర్ల కుట్రల్ని బయటపెట్టిన బీఆర్ఎస్ నమస్తే తెలంగాణ. ప్రజల్లోనూ తీవ్ర వ్యతిరేకత రావడంతో చంద్రబాబు వెనుకంజ రూపం మార్చి నల్లమల్ల సాగర్ లింకు పేరుతో మరో పన్నాగం. బీఆర్ఎస్ నిలదీతలు, ప్రజల పోరాటాలతో అది కూడా విఫలం. ఇప్పుడు చంద్రబాబు కేంద్ర ప్రభుత్వం కలిసి సరికొత్త నాటకం. గోదావరి కావేరీ నదుల అనుసంధానంపై ప్రాజెక్టు తెరపైకి. పాలమూరు రంగారెడ్డి అనుమతులతో ముడిపెట్టిన కేంద్రం. ఏపీకి ప్రయోజనం చేకూర్చేందుకే కేంద్రం సయోధ్య మంత్రం. అడ్డుకోవాల్సింది పోయి సహకరిస్తున్న రేవంత్ ప్రభుత్వం. ఇది నిరసన గొంతుక కాదు, భగ్గున మండే భాస్వరం. జన్ జెడ్ తరంపై దేశంలో పథకం ప్రకారం కుట్ర. పాలక పార్టీలపై భావోద్వేషంతో రగులుతున్న యువత. సామాజిక మాధ్యమాల్లో వెల్లడవుతున్న ఆక్రోశం. నిలువెత్తు దర్పణంగా కాక్రోచ్ పార్టీకి లభిస్తున్న ఆదరణ. బెంబేలెత్తుతున్న పార్టీలు. అంచివేతకు కుయుక్తులు. యువత నడుం బిగించాలి, సంయుక్తంగా తిప్పికొట్టాలి. ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతున్న కాక్రోచ్ ఉద్యమం రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని నిపుణుల సూచన. ఐఏఎస్ల పిల్లలకు కోటా ఎందుకు? ఉన్నత స్థాయికి చేరిన ఇంకా రిజర్వేషన్ల. ఇలాగైతే మనం ఎప్పటికీ దీని నుంచి బయటపడం. ఆర్థిక వెనుకబాటు తరానికి రిజర్వేషన్లు. సుప్రీంకోర్టు స్పష్టీకరణ, కేంద్రానికి నోటీసులు. 80% ధాన్యం కొన్నది నిజమైతే శ్వేతపత్రం ఇస్తారా? నాతో కొడంగల్ వస్తే అన్నదాతల అవస్థలు చూపిస్తా. 234 వరకు ఉంటానని విర్రవీగొద్దు. గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధం. సీఎం రేవంత్పై కేటీఆర్ నిప్పులు. కొనుగోలులో జాప్యంపై పోరుబాట. బస్సు యాత్రకు బీజేపీ సిద్ధం. 25 నుంచి జిల్లాల వారీగా కొనుగోలు కేంద్రాల్లో పర్యటనలు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ప్రత్యేక భేటీ. రైతులకు అండగా బీజేపీ కార్యాచరణ. 3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం. తెలంగాణ వృద్ధి రేటు 10.7%. దేశ సగటు కంటే వేగంగా వృద్ధి. పట్టణీకరణతో సేవల రంగానికి భారీ అవకాశాలు. విద్యార్థుల రుణాలు, భవిష్యత్తులో పెట్టుబడులు. బ్యాంకర్ల సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. రుణ ప్రణాళికను విడుదల చేస్తున్న డిప్యూటీ సీఎం బట్టి తుమ్మల. రూపాయలు 10 లక్షల కోట్లకు చేరువగా 2026-27 వార్షిక రుణ ప్రణాళిక రూపాయలు 9,72,253 కోట్లు.